గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కు స్వాగతం. జనవరి నెల F&O సిరీస్ ప్రారంభంలో డిఎల్ఎఫ్, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, ఇన్ఫోసిస్ ల మద్దతుతో నిఫ్టీ 6300 మార్కు పైన ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. లార్జ్ క్యాప్స్ తో పోలిస్తే ఇవాళ ట్రేడింగ్ లో బ్రాడర్ మార్కెట్స్ మెరుగ్గా ఉన్నాయి, అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఐటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ గెయిన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే నిఫ్టీ టాప్ గైనర్స్ లిస్ట్ లో చూస్తే మనకి డిఎల్ఎఫ్ 2.4%, ఎన్ఎండిసి 2% పైన లాభంతో ట్రేడ్ అవుతుంది. సిప్లా, టీసీఎస్, బ్యాంక్ ఆఫ్ బరోడా నెక్స్ట్ టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయి. సో 39 పాయింట్స్ లాభంతో నిఫ్టీ 6318 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ లూజర్స్ లిస్ట్ చూస్తే మారుతి సుజుకి 1.3%, బిహెచ్ఎల్, ఏషియన్ పెయింట్స్ తర్వాతి లూజర్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తుంది ఇవాళ. మహీంద్రా ఎక్స్పోర్ట్స్ 17%, మొన్సాంటో ఇండియా 13%, ఆల్మోస్ట్ 12%, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 12%, గీతాంజలి జెమ్స్, అలాగే ఎకెలియా కాలే ఇది కూడా 10% పైన ట్రేడ్ అవుతూ ట్రేడర్స్ కు లాభాలు తెచ్చిపెడుతున్న స్టాక్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. అలాగే 200-డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో జిందాల్ స్టీల్, గ్లెన్మార్క్ ఫార్మా, ఇండియన్ బ్యాంక్, సిప్లా, హెచ్పిసిఎల్, ల్యాంకో ఇన్ఫ్రాటెక్ ఇటువంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఇవాటి బజింగ్ సెక్టర్ గా అగ్రోకెమికల్స్, పెస్టిసైడ్ స్టాక్స్ ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న మినిస్టర్స్ జయరాం రమేష్ కావచ్చు లేదా జయంతి నటరాజన్ వీళ్ళకి భిన్నంగా వీరప్ప మొయిలీ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ క్రాప్స్ కి మద్దతుగా తన ఓటు వేయనున్నారు అన్న వార్తలు రావడంతో ఇవాళ మొన్సాంటో లాంటి స్టాక్స్ 11-12%, అలాగే ఇతర అగ్రి స్టాక్స్ లైక్ ధనుక అగ్రి లాంటి స్టాక్స్ లో హైటెండ్ యాక్టివిటీ మనం చూస్తున్నాం. అండ్ 52-వీక్ ఆల్ టైమ్ హై టచ్ చేసిన స్టాక్స్ లో జిఎస్కే ఫార్మా, కజారే సెరామిక్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రెప్కో హోమ్ ఫైనాన్స్ ఇవి లైఫ్ టైమ్ హై టచ్ చేసాయి ఇవాళ. అండ్ F&O స్టాక్స్ లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, యూనియన్ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఇయర్ టు డేట్ మనకి చూస్తే ఇన్ఫోటెక్ ఐటీ సెక్టర్ టాప్ పెర్ఫార్మర్ గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 60% ఐటీ ఇండెక్స్ ఈ సంవత్సరంలో పెరగడం చూసాం. మైంట్రీ లాంటి మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ కు 124% రిటర్న్ రావడం కూడా ఈ ఏడాదిలోనే మనం చూస్తున్నాం. సో ఐటీ ఈజ్ ది బజింగ్ సెక్టర్, ఫాలోడ్ బై ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్. ఆఫ్ కోర్స్ బ్యాంక్ స్టాక్స్ కొంత డిసప్పాయింట్ చేశాయి ఓవరాల్ గా ఇతర సెక్టర్స్ కంపేర్ చేస్తే. ఇక మార్కెట్స్ గురించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ఇండెక్స్ పరంగా మనం అంతగా పెద్దగా మూవ్స్ చూడలేదు, నిన్నటితో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తున్నప్పుడు కూడా. బట్ ఓవరాల్ గా మనకు మార్కెట్స్ లో కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. సో మేబీ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ కూడా ఇదే ధోరణి ఉంటుంది అనుకుంటున్నారు? క్లియర్లీ అట్లానే ఉంటుందండి. ఎందుకంటే వాల్యూమ్స్ కూడా సిగ్నిఫికెంట్ గా లేవు వాళ్ళ ఫస్ట్ డే ఆఫ్ F&O సిరీస్ అయినా కూడా. ఎందుకంటే హాలిడే మూడ్ లోనే ఎక్కువ మంది ఉన్నారనమాట. ప్లస్ ఫారెన్ ఫండ్ మేనేజర్స్ కూడా చాలా మంది లీవ్ లో ఉండటంతో యాక్టివిటీ కాస్త లో కీలో ఉంది. అండ్ అడపా ఇటు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ది సెల్లింగే వస్తుంది అట్ హయ్యర్ లెవెల్స్. దాంతో మార్కెట్స్ కూడా ఒక రేంజ్ లో లాక్ అయ్యి మూవ్ అవుతున్నాయి అనమాట. బట్ వన్ కంఫర్ట్ లెవెల్ ఏంటంటే హ్యూజ్ ప్రీమియంలో నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి స్పాట్ అనమాట, 53 పాయింట్స్ ప్రీమియంలో. కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్ అనమాట మార్కెట్ కాస్త అగ్రెసివ్ మూవ్స్ ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ అనమాట యాక్షన్ కంటిన్యూస్ గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే కనుక సేబీ December 19th నాడు అనమాట కాల్ ఆక్షన్ పైన కాస్త చేంజెస్ ఏవైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి అనమాట ఇటు స్మాల్ క్యాప్ లో యాక్టివిటీ కూడా పెరగటం మనం చూస్తున్నాం. అండ్ మేబీ న్యూ ఇయర్ వచ్చే టైంకి అనమాట మోస్ట్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లోనే ఎక్కువ యాక్షన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ ఆఫ్ ది మార్కెట్స్ కూడా మొత్తం Q3 ఎర్నింగ్ సీజన్ పైన ఉందన్నమాట. Q3 ఎర్నింగ్స్ కనుక ఎప్పుడైతే జనవరి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట కాస్త పాజిటివ్ గా వస్తూ ఉంటే మార్కెట్స్ న్యూ లైఫ్ టైమ్ హైస్ రీసెంట్లీ ఏదైతే టచ్ చేసినాయో ఆ లెవెల్స్ కూడా క్రాస్ అయ్యి సస్టైన్ అవ్వచ్చు. అదర్వైజ్ ఒక బ్రాడ్ రేంజ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ మేజర్ ఈవెంట్ ఉంది, జనరల్ ఎలక్షన్స్ బై మే కల్లా అనమాట. కాబట్టి ఇట్లా ట్రేడింగ్ రేంజ్ లోనే ఉండొచ్చు విత్ అప్వర్డ్ బయాస్. డౌన్వర్డ్ మాత్రం క్లియర్లీ 60-50 అనేది మేజర్ సపోర్ట్ మార్క్ అయిపోతుంది అనమాట మార్కెట్ కి. అండ్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ రేంజ్ లో ఆలోచించాలంటే మాత్రం 60-100 అనమాట ఆన్ డౌన్ సైడ్, 6400 ఆన్ అప్ సైడ్ అని చెప్పేసి క్లియర్లీ కనిపిస్తుంది ట్రేడింగ్ రేంజ్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ దిస్ F&O సిరీస్ కి. ఇవాళ సెక్టర్ రొటేషన్ కూడా క్లియర్ గా చూస్తున్నాం. తిరిగి అనమాట ఇన్ఫోసిస్ ఏదైతే బాలకృష్ణ గారు ఎగ్జిట్ అప్పుడు అనమాట మార్కెట్ లో కరెక్షన్ వచ్చినా సరే స్టాక్ లో తిరిగి రికవర్ అవటం, ఇవాళ మళ్ళీ మల్టీ ఇయర్ హై టచ్ అవటం కూడా చూసాం అనమాట. కాబట్టి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా వాళ్ళు యాక్టివ్ ఉన్నాయి. హెక్సావేర్ లాంటి స్టాక్స్ అనమాట 132 అట్లా జంప్ అవటం కూడా చూసాం. కాబట్టి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్
మేబీ ఇక్కడి నుంచి కూడా బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే గతంలో కూడా మనం ప్రకటించాం పర్సనల్ ఫైనాన్స్. సో దీనికి సంబంధించిన అంశాల మీద మాట్లాడదాం అనుకున్నాం. ప్రతి శుక్రవారం రోజు కూడా పర్సనల్ ఫైనాన్స్ అంటే ఇది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. ఒక వ్యక్తి లేదా కుటుంబం వారి ఆదాయం, పొదుపు, ఖర్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఈ అంశాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించగలగడమే పర్సనల్ ఫైనాన్స్ లో ఇమిడి ఉండే ప్రధానమైన అంశం. సో పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్ చేసుకోవడం అంటే సేవింగ్స్ అకౌంట్స్ కావచ్చు, లేదా క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లేదా కన్స్యూమర్ లోన్స్ కావచ్చు, అది పర్సనల్ లోన్స్ లాంటివి, ఇటువంటి బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ తో పాటు స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఇటువంటి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, అలాగే ట్యాక్స్ మేనేజ్మెంట్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ కలగలిపి ప్లాన్ చేసుకోవడమే పర్సనల్ ఫైనాన్స్ లో ప్లానింగ్ అంటే. సో ఈ వారం నుంచి ప్రతి శుక్రవారం కూడా మనకు పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన అంశాల మీద ఇన్వెస్టర్స్ లేదా ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు, అలాగే రకరకాల అంశాలపై అవగాహన పెంపొందించేందుకు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్, అలాగే paisaxpaisa.com ప్రమోటర్ హను ఎడ్లూరి మనతో ప్రతి వారం రాబోతున్నారు. సో వెల్కమ్ టు టీవీ5 స్టూడియోస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ముందుగా పర్సనల్ ఫైనాన్స్ లో ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, పర్సనల్ ఫైనాన్స్ లో అది ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది నార్మల్ గా ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్ గా ఇది ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ప్రతి మనిషి కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని ఒక ప్లాన్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఈ రోజు యాజ్ ఆఫ్ టుడే నా దగ్గర ఏముంది, నా దగ్గర ఎంత ఇన్కమ్ లో నా అసెట్స్ ఏంటి, నా లయబిలిటీస్ ఏంటి, నా బ్యాలెన్స్ షీట్ ఏంటి. అలాగే కంపెనీలకే కాదు వ్యక్తులకు కూడా బ్యాలెన్స్ షీట్ ఉంటుందంట కంపల్సరీగా అండి. క్యాష్ ఫ్లో, ఇన్కమ్ వస్తూ ఉంటేనే కదా దానిలో మనం ఇన్వెస్ట్ చేసేది, లేకపోతే దాంట్లో మన ఇన్సూరెన్స్ చేసేది, దాంట్లో మన రిటైర్మెంట్ గోల్స్ చేసేది, లేకపోతే పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం ఏదైతే మనం ప్లాన్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్స్ ప్లానింగ్ అనగానే అది ఎప్పుడో చేద్దాంలే అనేటువంటి ఒక దృక్పథంలో చాలా మంది దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ నెట్వర్త్, వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ, వేరాజ్ ఫ్యామిలీ సెక్యూరిటీ అనగానే ఒక బ్రెడ్ విన్నర్, ఇంట్లో ఎవరైతే ఎర్న్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ భవిష్యత్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. దాంట్లో ఆ బ్రెడ్ విన్నర్కి ఎలాంటిది అనుకోని విపత్తు జరిగినా కూడా ఆ ఫ్యామిలీ కంటిన్యూ అవ్వాలంటే ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా కావాలి. అది ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ తీసుకొస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా మనం ఇది చేయాలి, ఇది కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లల విద్య అనేది వాళ్ళ చాలా హైయెస్ట్ రేట్ లో పెరుగుతూ ఉంది. అంటే గోల్ సెట్టింగ్ అవసరం. గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు, వాళ్ళ చదువులు, తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు, తర్వాత వ్యక్తులకి రకరకాల అవసరాల కోసం వాళ్ళ అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చే నిమిత్తం ఇన్వెస్ట్మెంట్స్, అండ్ చివరిగా ఆఫ్ కోర్స్ రిటైర్మెంట్ ప్లాన్. ఇలా ఒక గోల్ ను సెట్ చేసుకుంటాడు. అవును. సో దీంట్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే దాంట్లో ఒక హ్యావింగ్ ఏ రైట్ అడ్వైజర్ అండ్ హ్యావింగ్ ఏ ఒక కంటిజెన్సీ ఆర్ షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీస్ ఏవైతే ఉంటాయో వీటికి ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్స్ మనీ అనేది అలొకేట్ చేయడం అనేది చాలా. అంటే ప్లానర్ అవసరం లేకుండా సొంతంగా చేసుకోలేమంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. మన భారతదేశంలో ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే దేశంలో ఇవాళ వెల్త్ క్రియేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ అనేది పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి షిఫ్ట్ అవుతున్న విధానం కానీ, ఒక భవిష్యత్ సెక్యూరిటీ అనేది చాలా తగ్గిపోతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈ వెల్త్ క్రియేషన్ లో భాగంగా దాన్ని ఎప్పటికప్పుడు ఇవాళ మనం ఇండియా అనేది ఒక డిస్కనెక్టెడ్ కాదు, వీఆర్బి అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం. ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్ విలేజ్ అవడంతో ఎక్కడ ఏ జరిగినా కూడా మన దగ్గర ఇక్కడ ఇబ్బందులు, దాని ఇంపాక్ట్ ఇక్కడ వస్తుంది. సో దాని మూలంగా గ్లోబల్ గా జరిగే డైనామిక్స్ అన్నింటినీ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఇవాళ డెఫినెట్లీ ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్స్పర్ట్స్ సాయం అవసరం అంటారు. తప్పకుండా అండి, ఎక్స్పర్ట్ సాయం అవసరం. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా
ఎల్లకాలము ఒకటే వేలో ఒకే విధంగా ఆ కంపెనీ ఎల్లకాలం అలానే టాప్ పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పడానికి ఎలాంటి లేదు. ఇప్పుడున్న సిక్లికల్ కానీ లేకపోతే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దానికి తగ్గట్టుగా పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. బట్ దట్ రైట్ టైమింగ్ వాలటిలిటీ నుంచి వీటన్నిటి నుంచి కాపాడుకోవాలనుకుంటే కొంతవరకు ఎక్స్పర్ట్స్ అడ్వైస్ కూడా అవసరం. తప్పకుండా అండి. ఓకే అండి. అలాగే పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి కావచ్చు, ఈవెన్ మన మార్కెట్స్ రెగ్యులర్ స్టాక్ మార్కెట్ సంబంధించిన కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకుపోయే ముందు కాసేపు విరామం. స్మార్ట్ ఇన్వెస్టర్ తిరిగి స్వాగతం. నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో, సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక లాభాలతో కూడిన ట్రేడింగ్ సెషన్ గమనిస్తున్నాం మనం. కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ పొన్నూరు నుంచి మనోహర్. హలో హలో అడగండి మనోహర్. సార్, అది వాకట్ ఫార్మ్ ఇక్కడ బై చేసుకోవచ్చా? ఓకార్డ్ ఫార్మా లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ కోసం? లాంగ్ టర్మే కోసం సార్. అది ఒక 3 months లేక 6 months అంతేనా? 3 to 6 months కోసం ఓకార్డ్ ఫార్మా. ఒక్కటండి, రీసెంట్ ఈవెంట్స్ ఏదైతే కనుక ఓకార్డ్లో అన్ఫోల్డ్ అయినాయి అనమాట. లైక్ ఏదైతే డ్రగ్ రీకాల్స్ కానీ, ఇటు వార్నింగ్స్ కానీ యూఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం కొంచెం రిస్కీ బెట్ అవుతుందండి. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా అయితే మాత్రం స్టాక్ అట్రాక్టివ్గా అవైలబుల్ ఉంది. అండ్ కంపెనీ రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ని బట్టి వర్స్ట్ అయితే అయిపోయిందని చెప్తున్నారు. కానీ మళ్ళీ రేపు ఏదైనా ఇలాంటి ఈవెంట్ వచ్చింది అనుకోండి, ఏదైనా యూఎస్ ఎఫ్డిఏ వార్నింగ్ లేకపోతే యూరోపియన్ డ్రగ్ అథారిటీస్ వార్నింగ్ అంటే కనుక డెఫినెట్లీ మళ్ళీ స్టాక్ ప్రైస్ వాలటైల్గా టర్న్ అవుతుంది. దీనికంటే బెటర్ మీకు మంచి యాక్టివ్గా ఉన్న ఫార్మా స్టాక్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు, దట్టు డీసెంట్ పెర్ఫార్మెన్స్ తోటి. ప్రిఫరబ్లీ దివీస్ తీసుకోమంటాను, ఎందుకంటే వాళ్ళ బ్రేక్అవుట్ కూడా వచ్చింది 1200 పైన అనమాట. స్టాక్ కెన్ ఈజీలీ గివ్ 300 to 400 rupees ఇన్ నెక్స్ట్ 6 to 7 months అండి దివీస్. తర్వాత నాగు విశాఖపట్నం నుంచి లైన్ ఉన్నారు. హలో హలో అడగండి. హలో అడగండి, ప్రశ్న వినిపిస్తుంది. సార్, అది బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదండి, అందులో అది పెన్షన్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాం. మంచిగా దానికి వెళ్ళండి. మీ వయసు ఎంత నాగు? మాది 40 years అండి. 40 years. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను షిప్ లో చేస్తున్నానండి. షిప్ లో అంటే సముద్రంలో వెళ్ళి వస్తుంటారా? సెయిలింగ్ కి వెళ్తుంటానండి 3 months కి. సెయిలింగ్ కోసం వెళ్తున్నారు. ఫిషింగ్ ఫిషింగ్ అండి. ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఏంటి మీరు బోసన్నా? బోసన్ కాదండి, అదే ఇంజనీర్ అండి. ఇంజనీర్. ఓకే. అవునండి. సో ఒక 40-45 days సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అవునండి. ఓకే. కొంత రిస్క్ తో కూడుకున్న జాబ్ మీది. ఓకే అండి. సో ఆయన బ్రీఫ్ గా ఆయన ప్రొఫైల్ మనకు అర్థమైంది. అఫ్ కోర్స్ ఆయన పర్సనల్ ఫైనాన్స్ డీటెయిల్స్ ఇంకా మనకు తెలియదు. ఆయన ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు, ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, ఈ అంశాలు చెప్పే ముందు ఆయన కాల్ విరమించుకున్నట్లు కనిపిస్తుంది. సో 40 సంవత్సరాల వయసు, నాగు, ఫిషింగ్ వెరీ రిస్కీ ప్రొఫెషన్ లో ఉన్నారు. ఆయన ఒక పెన్షన్ ప్లాన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు రిటైర్మెంట్ కోసం? బిర్లా సన్ లైఫ్ లో పెన్షన్ కి వచ్చేసి ఒక ట్రెడిషనల్ కమ్ పెన్షన్ ప్లాన్ అండి. అది కస్టమర్ అడుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఒక ఎక్స్పెన్సెస్ లిమిటెడ్ ఎక్స్పెన్సెస్ తోటి మంచి ప్లాన్. ఆయన ఇంకొక 15 సంవత్సరాలు బహుశా కష్టపడగలిగే అవకాశం కనిపిస్తుంది మనకి. 18 years 21 years రెండు టైం ఫ్రేమ్స్ ఉన్నాయి దీనికి, ఈ పర్టికులర్ ప్లాన్ కి. ఓకే. సో 18 years కి ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ గో ఫర్ ఇట్. సో బిర్లా సన్ లైఫ్ లో పెన్షన్ ప్లాన్ ఆయన సెలెక్ట్ చేస్తారు. ట్రెడిషనల్ ఇది. ఓకే. నాట్ మార్కెట్ లింక్. అంటే మామూలుగా ఎంత మొత్తం వస్తుంది, ఆయన ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత మొత్తం నెలవారీ వస్తుంది? అంటే వాళ్ళు డిఫరెంట్ ఇయర్లీ పే చేసే 1 lakh అలా తీసుకుంటున్నారండి. అంటే పే చేసే దాన్ని బట్టి. యూలిప్ స్కీమ్, యూలిప్ ప్రొడక్ట్ ఇది? యూలిప్ కాదండి, ఇది ట్రెడిషనల్ పాలసీ. సేమ్ లైక్ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే ట్రెడిషనల్ పెన్షన్ ప్లాన్. ఎస్బీఐ లో కూడా ఉంది, ఎల్ఐసిలోనూ ఉంది, మెట్ లైఫ్ లో ఉంది, రకరకాల కంపెనీస్ ఆఫర్ చేస్తారు. అంటే కాంపిటేటివ్ గా చూస్తే, కంపారిటివ్ బేసిస్ చూస్తే ఎలా కనిపిస్తుంది ఇది? కంపారిటివ్ బేసిస్ లో బిర్లా సన్ లైఫ్ మార్కెట్ లో కొంత ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తూ ఉందండి. అలాగే వాళ్ళు సమ్ అష్యూర్డ్ తీసుకొచ్చినా లేదా ఫ్రీ లుక్ తీసుకొచ్చినా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్ కి. బట్ కొన్నిసార్లు ఏంటంటే చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ ఏంటంటే రాంగ్ సెల్లింగ్, టైం ఏమో కస్టమర్ కి 5 years అని చెప్పేసి 20 years కి కస్టమర్ చేత పెట్టించడం అలాగా కొన్ని జరిగాయి. బట్ అది కనుక ఒక్కసారి కరెక్ట్ కనుక వాళ్ళు హ్యాండిల్ చేసుకున్నట్లయితే. మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అండి, హను గారు చెప్తున్నట్లుగా. అయితే
ఒకసారి మీ పర్సనల్ ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా పంపించండి. మీరు చాలా తక్కువ డీటెయిల్స్ ఇచ్చారు మాకు ప్రస్తుతం. మరిన్ని డీటెయిల్స్ ని మీరు మెయిల్ రూపంలో పంపించండి, business@tv5news.in లేదా tv5@paisaxpaisa.com. ఈ రెండిట్లో ఏ మెయిల్ మీరు పంపించినా కూడా మీకు మెయిల్ రూపంలో కూడా మేము సమాధానం వచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత కదా వరుణ్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది నేను టీచర్స్ ఎంప్లాయీ సార్. నా ఏజ్ వచ్చేసి 40. ఓకే అండి. మా అబ్బాయి ఏజ్ వచ్చేసి 10. ఓకే అండి. అయితే చిల్డ్రన్ పాలసీ ఒకటి బెస్ట్ పాలసీ అది చెప్పగలుగుతారా? మీ అబ్బాయి కోసం అడుగుతున్నారు. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరండి నెలవారీ? నెలవారీ 15,000 అలా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. 15,000 వరకు ఇన్వెస్ట్ చేయగలరు. ఒకటే అబ్బాయా? ఒకటే అబ్బాయి. మళ్ళీ వేవియరాన్ ప్రీమియం లాంటివి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నా, ఏదైనా బెస్ట్ ప్రోడక్ట్స్ ఏంటి? వేవియరాన్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా అలాంటి చిల్డ్రన్స్ వేరియబుల్ ప్రీమియం. ఓకే, అంటే రాబోయే రోజుల్లో ఇంకా ప్రీమియం పెంచుకోగలిగే అవకాశం ఉన్న ప్రొడక్ట్స్ అలాంటివి ఏమైనా చెప్పండి. షూర్. జనవరి 1 నుంచి కొత్త ప్లాన్స్ వస్తున్నాయండి అందరి దగ్గర కూడా. IRDA అన్ని కూడా కొత్త పాలసీస్ వస్తున్నాయి. సో ఇంకొక 3 days ఉన్నది. ఇంకొక 3 days ఆగేస్తే మీరు కొత్త పాలసీస్ లో బెస్ట్ ఏంటంటే IRDA ఇస్ గోయింగ్ విత్ స్ట్రాంగ్ నోట్ సేయింగ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ కి చాలా తక్కువ ఉండాలి అనే ఉద్దేశంలో వెళ్తుంది. కస్టమర్ దగ్గర నుంచి అవి రేపు జనవరి 1 తర్వాత ఇంకొక 3-4 days అయితే కొత్త ప్లాన్స్ ఇప్పుడున్న స్కీమ్స్ కంటే కూడా ఇంకా తక్కువ ఎక్స్పెన్సెస్ తో కొత్త ప్లాన్స్ వస్తున్నాయి. సో కొంతకాలం వెయిట్ చేయడం బెటర్. 3-4 days ఇవాళ మీరు నెక్స్ట్ వీక్ కనుక ఇదే నెక్స్ట్ ఫ్రైడే కాల్ చేస్తే మీకు ఇంకా బెటర్ సజెషన్ ఇవ్వడానికి వీలవుతుందండి. ఒక 1 week వెయిట్ చేయండి. ఆశ విజయనగరం నుంచి తర్వాత కాల్. హలో, అడగండి ఆశ. ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఈ రేట్ లో తీసుకోవచ్చా? అలాగే IFA కూడా బ్యాంక్ లైసెన్స్ ఇస్తున్నారు కదా, ఈ రెండును ఈ ప్రెసెంట్ ఉన్న రేట్ లోని తీసుకోవచ్చా? ఒకవేళ తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు, పెరిగితే ఎంతవరకు తగ్గొచ్చు? రేణుకా షుగర్సా మీరు అడిగింది? అవును సార్, రేణుకా షుగర్స్ IFCI. ఓకే. రేణుకా షుగర్ మిగతా షుగర్ స్టాక్స్ అన్ని కూడా నిన్న కాస్త యాక్టివ్ గా ఉన్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్ అనమాట కంపెనీస్ కి లోన్స్ ప్రొవిజన్ అనమాట క్లియర్ చేశారు. ఎందుకంటే చాలా వరకు సిక్ అవుతున్నాయి కాబట్టి రీసెంట్లీ. బట్ ఆ ఒక్క దీంతో మీకు పెరుగుతాయి షుగర్ స్టాక్స్ కన్సిస్టెంట్ గా అనుకుంటే కానీ మాత్రం అపోహ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఓవరాల్ గా ఇండస్ట్రీ డీప్ డంప్స్ లో ఉందండి. ఎందుకంటే నార్త్ లో అనమాట MSP ప్రైస్లు ఎక్కువ ఉండటంతో ఇన్ఫాక్ట్ చాలా మంది అనమాట లాసెస్ రిపోర్ట్ చేసే పాసిబిలిటీ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ కూడా అనుకున్నంత పెరగట్లేదు. కాబట్టి వన్స్ ఈ ఫెస్టివల్ సీజన్ ఇదంతా కూడా న్యూ ఇయర్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మేబీ షుగర్ కంపెనీస్ తిరిగి వీక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందండి. IFCI వచ్చేపాటికి ప్యూర్లీ ఏంటంటే జనవరి ఆర్ ఫిబ్రవరిలో బ్యాంక్ లైసెన్సెస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది అప్లికెంట్స్ కాబట్టి ఏమన్నా లైసెన్స్ కి బ్యాంక్ కింద కన్వర్ట్ అవుతుంది అనే హోప్ తోటే ఉన్నారు. ప్యూర్లీ న్యూస్ డ్రిగన్ స్టాక్ స్పెక్యులేటివ్ అండి. కాబట్టి కొంచెం మీరు వొలటిలిటీ మేనేజ్ చేసుకోగలంటేనే IFCIలో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మనకి ఈమెయిల్స్ లో పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి, వాటికి బ్రీఫ్ గా సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ USA నుంచి పంపించారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. ఏ ప్రొఫెషన్ అన్నది మనకు క్లియర్ గా మెన్షన్ చేయలేదు. ఆయనకు హైదరాబాద్ లో 3 ఫ్లాట్స్ ఉన్నాయి, 70 లక్షల రూపాయలు విలువ చేసేవి. వీటి నుంచి సుమారుగా 30,000 రూపాయలు నెలవారీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే ఒక ½ acre ల్యాండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది, 50 lakh రూపీస్ వర్త్ చేసే ల్యాండ్. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో NRE ఫిక్స్డ్ డిపాజిట్స్ లో 1.5 crores ఇన్వెస్ట్ చేశారు. 12% యాన్యువల్ రిటర్న్ వస్తుంది దాని నుంచి. అండ్ 1 kg గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు. అండ్ IT ప్రొఫెషనల్ USA నుంచి ఇస్తున్నారు ఈమెయిల్. అలాగే అక్కడే ఒక పెన్షన్ ప్లాన్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, $1,000 per month. అండ్ అక్కడ ఒక హౌస్ తీసుకున్నారు, దాని మీద మంత్లీ $1,750 ఆయన మార్ట్గేజ్ ఛార్జెస్ పే చేస్తున్నారు. సో ఆయనకి ఎటువంటి సొల్యూషన్ ఇస్తారు? పోర్ట్ఫోలియో ఎలా ఉంది అసలు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 కి చాలా బ్యూటిఫుల్ గా అంటే రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారు. ఈ సాటిస్ఫైడ్ విత్ 10% నాకు రిటర్న్ వస్తుంది అంతటితోటి సాటిస్ఫై అవుతూ రిస్క్ లేకుండా బిల్డ్ చేసుకున్నారు. సో 50 సంవత్సరాల వ్యక్తి ఎలా ప్లాన్ చేసుకోవాలో అలా ప్లాన్ చేస్తాను. అవునండి. కాకపోతే 34 కాబట్టి అంటే ఆయన NREFD లో పెట్టారు, విచ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్. కానీ యుఎస్ లో, ఇండియాలో ట్యాక్స్ ఫ్రీ కానీ యుఎస్ లో అయితే టాక్సేషన్ అయితే అవుతుంది. మీరు అదే కొంత పార్ట్ ఆఫ్ ది మీ 1.5 crores కనుక మీరు డైవర్ట్ చేసుకోగలిగినట్టయితే ఈక్విటీలోకి, వెదర్ మీరు అమెరికాలో కానీ ఇండియాలో కానీ
డైరెక్ట్ ఈక్విటీ కానీ వెదర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ దట్ ఈస్ రిక్వైర్డ్ అండి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కొంత పోర్ట్ఫోలియోని ఆయన వయసు బట్టి చూస్తే కొంత రిస్క్ తీసుకోగల అవకాశం ఉంది. మీకు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఇండియాలో కూడా 30,000 రూపీస్ వస్తుంది. ఇండియాలో వచ్చే ఇన్కమ్ కి మస్ట్ బి ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్యాక్సెస్ పే చేసిన దానికి రేపొద్దున మీరు ఎక్కడ సెటిల్ అవుతారనే దాన్ని బేస్ చేసుకుని మీ రీపాట్రియేషన్ ఇష్యూస్ లేకుండా మీరు అక్కడ దాని అకార్డింగ్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ ఈ మనీని కూడా డైవర్ట్ చేసుకున్నట్లయితే కొంత అంటే రిస్క్ తో పాటు రిటర్న్స్ లాంగ్ టర్మ్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా ఆయన మీరు ఇచ్చే సలహా ఈక్విటీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయండి. సో ఒక కనీసం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈజ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇక్కడ 40 to 50% అయితే ఈజీగా ఆయన చేసుకోవచ్చు అండి. బట్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆయన 34 లో ఉన్నారు. ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ ని బ్రేక్ చేసి ఈక్విటీలు ఇన్వెస్ట్ చేయమంటారు? ఫిక్స్డ్ డిపాజిట్ తప్పకుండా చేసుకోవచ్చు. ఆయన 34 లో ఉన్నారు. థంబ్ రోల్ మన 70% వరకు యాక్సెప్ట్ చేస్తుంది, 60 to 70. బట్ 40 to 50 మిగతా ఆల్రెడీ ఒక 3 హౌసెస్ ఉన్నాయి, 3 ఫ్లాట్స్ ఉన్నాయి, ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంది. సో 1 kg గోల్డ్ ఫిజికల్ అసెట్స్ డైవర్సిఫై చేశారు. బ్యూటీ ఆఫ్ దిస్ పోర్ట్ఫోలియో, వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. ఓన్లీ లాకింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్విటీ ఎక్స్పోజర్. ఓకే. సో వినోద్ గారు, మీరు షేర్ మార్కెట్ పట్ల కొంచెం మక్కువ పెంచుకోగలిగితే ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. ఆల్రెడీ యూ హ్యావ్ వెల్ డైవర్సిఫైడ్ యువర్ పోర్ట్ఫోలియో, బట్ స్టిల్ ట్రై టు గెట్ ఇంటూ ఈక్విటీ మార్కెట్స్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్. మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి స్కీమ్స్ ఆయనకు సజెస్ట్ చేస్తారు మీరు? మనం కనుక ఇండియాలో రికమెండ్ చేయాలంటే ఇవాళ ఐసిఐసిఐ ఫోకస్ బ్లూ చిప్, అలాగే బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ. మీరు పెర్ఫార్మెన్స్ తీసుకుంటే లాస్ట్ 10 years పెర్ఫార్మెన్స్ లో కూడా డీసెంట్ అబౌవ్ 15% రిటర్న్స్ తోటి ఉన్నాయి. అలాగే ఐడిఎఫ్సి ఈక్విటీ కానీ, ప్రీమియర్ ఈక్విటీ, హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఇస్ ఆల్సో డూయింగ్ గుడ్. ఓకే. అండ్ బ్రీఫ్ గా మరొక మెయిల్ చూసి ప్రయత్నం చేద్దాం. గోపాలరావు పంపించారు, 62 years ఆయన ఏజ్, పెన్షన్ ఏమీ లేదు, అలాగే ట్యాక్స్ బ్రాకెట్ లో కూడా లేరు, ఒక ఫ్లాట్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, 3 lakh rupees వర్త్ హెల్త్ ఇన్సూరెన్స్. 30% ఆఫ్ ఫండ్స్ ని, అంటే ఎంత మొత్తం పోర్ట్ఫోలియో అనేది ఇవ్వలేదు, బట్ 30% ఆఫ్ ఫండ్స్ ని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో 8% ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఈక్విటీలో 60% జేఎండ్కే బ్యాంక్ లో, 10% టాటా స్టీల్ లో ఇలా ఇన్వెస్ట్ చేశారు. సో ఓవరాల్ ఆయనకి ఎటువంటి సలహా ఇస్తాను? టైం ఎక్కువ లేదు, బ్రీఫ్ గా. ఆయన ఈక్విటీలో సీజన్ గా బాగా అగ్రెసివ్ పొజిషన్ లో ఉన్నారు. ఈక్విటీ పొజిషన్ కొంచెం తగ్గించుకోమని చెప్తాను ఇప్పుడు ఈ స్టేజ్ లో. ఇందాకటి ఇన్వెస్టర్ భిన్నంగా, ఇందాకటి వ్యూయర్ భిన్నంగా ఇక్కడ ఈక్విటీలో తగ్గించుకోవాలండి. అండ్ అలాగే 3 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇవాళ ఇండియాలో 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 62 ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇంకొక 2 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ యాడ్ చేసుకోమని చెప్తాను. ఓకే. మీ హెల్త్ ఇన్సూరెన్స్ సమ్ ఇష్యూడ్ ని 5 lakhs కి పెంచుకోండి, ఇప్పుడున్న 3 lakhs నుంచి. అలాగే ఈక్విటీస్ లో మీరు 60% ఇన్వెస్ట్ చేశారు, కొంచెం దాన్ని తగ్గించుకోండి. మేబీ మరింత మొత్తాన్ని మీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ లో కావచ్చు, లేదా ఇతర డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. డెట్ ఫండ్స్ లో ఏదైనా ఒక స్పెసిఫిక్ స్కీమ్ చెప్తారా? డెట్ ఫండ్స్ లో ఇవాళ మార్కెట్ లో సిడిసిపిస్ 9% 9.2 వరకు ఉన్నాయండి. అన్ని కూడా రిటర్న్స్ చూసినట్లయితే ఎస్బీఐ లో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఒకటి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఒకటి ఉంది, అలాగే 9% ఇస్తుంది. అండ్ బిర్లాలో కూడా క్యాష్ మేనేజర్ ఒకటి 8.75 9% లో ఉన్నాయి. ఓకే. సో ఇటువంటి స్కీమ్స్ లో మీరు సజెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా. రాబోయే వారాల్లో మనం మరింత డీటెయిల్డ్ గా ఇన్వెస్టర్స్ కి, ప్రేక్షకులకి పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన అంశాల మీద సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది వాటి స్మార్ట్ ఇన్వెస్టర్. తిరిగి ఆఫ్ కోర్స్ వీకెండ్ మండే మార్నింగ్ 8:30కి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.